హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేటివ్ ప్యాషన్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఫ్రాన్స్ గ్రేవీ కర్రీ అండి. ఈ గ్రేవీ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది. దానికోసం మనం ఫస్ట్ నేను 1/2 kg ఫ్రాన్స్ని తీసుకున్నాను. అందులో పసుపు సాల్ట్ వేసి ఒక 10 minutes ఆర్ 15 minutes పక్కన పెట్టాలి. ఇంకొక వైపు స్టవ్ మీద కడాయి పెట్టి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం 15 minutes పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిని తీసుకుని ఫ్రాన్స్ని తీసుకుని ఆయిల్లో యాడ్ చేసేసి అందులోంచి వచ్చిన వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక వైపు ఏం చేయాలంటే మళ్ళీ అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఎప్పుడు కూడా సీ ఫుడ్స్లో ఆయిల్ ఎక్కువ ఉంటే నీచు వాసన రాకుండా ఉంటుంది అన్నమాట. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, అదే పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి. ఈ ఆనియన్ పేస్ట్ అనేది బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం మసాలాలు కానీ ఏవైనా సరే ఆనియన్ పేస్ట్ అనేది బాగా మగ్గిందండి. ఇప్పుడు నేను ఇది బిర్యానీ మసాలా వేసాను, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, నెక్స్ట్ వచ్చి కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత కారం తర్వాత సాల్ట్, సరిపడినంత సాల్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుంటే ఈ మసాలాలన్నీ ఆనియన్ పేస్ట్కి యాడ్ అవుతాయి అన్నమాట. అలా యాడ్ అయిన తర్వాత ఒక 5 minutesకి కారం వాసన అంతా పోతుందండి. ఇప్పుడు మంచి స్మెల్ వచ్చిన తర్వాత అప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని యాడ్ చేసేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేయాలి. ఈ మసాలాలన్నీ ఈ ఫ్రాన్స్కి బాగా పట్టిన తర్వాత ఒక 5 minutes తర్వాత ఏం చేయాలంటే సరిపడినంత వాటర్ యాడ్ చేసి దగ్గరకి అయ్యేంత వరకు ఉడికించేసుకోవడమే. ఇంకేం లేదండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ కూర అనేది మనం తయారు చేసేసుకోవచ్చు. ఈ కర్రీని రైస్లో, బిర్యానీ, చపాతీ, పరోటా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. అంత డెలిషియస్ రెసిపీ అండి, చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుందంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. అంతే, అయిపోయింది. చాలా సూపర్గా చాలా మంచి స్మెల్ వస్తుందండి. బిర్యానీ మసాలా కూడా యాడ్ చేయడం వల్ల మంచి రెస్టారెంట్ స్మెల్ టైప్ వస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఎంత సూపర్ టేస్టీ అయిన ఫ్రాన్స్ కర్రీని మీరు ట్రై చేసేయండి.